ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము మొదటి సర్గము. తిరుగులేని మహావీరుడు ధైర్యశాలియు అయిన శ్రీరాముడు సామాన్యులు అడుగిడుటకు అసాధ్యమైన దండకారణ్యమున ప్రవేశించెను. అచట ఆయనకు అనేక తాపసాశ్రమములు కనబడెను. అచట దర్భలు నారచీరలు కనవచ్చుచుండెను. అచటి తాపసులెల్లరును వేద పఠనములు కావించుచుండుట చేతను వారి దివ్యోపాసనల ప్రభావము చేతను బ్రహ్మ తేజోమయమయ్యున్న ఆ ఆశ్రమ ప్రదేశమంతయ్యను మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమున సూర్యమండలము వలె రాక్షసులకు దుర్నిరీక్షమయ్యుండెను. ఆ ఆశ్రమం వైపు రాక్షసులు చూడలేక ఉన్నారంట. అక్కడుండేటటువంటి తాపసులు చేసేటటువంటి తపస్సు వల్ల, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ తేజోమయం వల్ల రాక్షసులు అటువైపు చూడలేరు అంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాస భూమి. ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీయును స్వచ్ఛముగా నుండెను. ఆ ప్రాంతమునందంతటను మృగములు ప్రశాంతముగా జీవించుచుండెను. కలకల రావములో నృత్యుచు పక్షుల గుంపులు చెట్లు కొమ్మలపై హాయిగా మసలు కొనుచుండును. ఎక్కడైతే మునులు తపస్సు చేస్తూ ఉంటారో ఆ ప్రదేశము సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి జంతువులు కూడా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాయి. వాటిలో క్రూరత్వము తగ్గిపోతుంది. అన్ని జంతువులు కూడా ఎంతో అన్యోన్యంగా మసులు కొనుచుండెను. పవిత్రమైన ఆ ప్రదేశమున అప్సరసలు దైవసేవలో భాగముగా ప్రతిదినము నృత్యములు అనర్చుచుండిరి. అచటి అగ్నిహోత్ర గృహములు యజ్ఞశాలలు అతి విశాలములు. అవన్నీయును సృక్కులు శృవములు యజ్ఞపాత్రలు మృగములు జింక చర్మములు దర్భలు దర్భాసనములు వివిధములగు సమిదలు జలములతో నిండిన కలసములు కందమూల ఫలములు మొదలగు వానితో శోభిల్లుచుండెను. ఆ ఆశ్రమములకు చుట్టూను గల పవిత్ర వన వృక్షములన్నీయును మధురములకు ఫలములతో మనోహరముగా నుండెను. ఆ ఆశ్రమ సమూహము భూత బలుల చేతను వైశ్వ దేవాది హోమముల వలనను పునీతమైనది. అది వేద ఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. కమల శోభలతో కలకల్లాడుచుండెడి సరస్సుల తోడను వన పుష్పముల తోడను చూడ ముచ్చట గొలుపుచుండెను. అచటి మునులెల్లరను వృద్ధులు జితేంద్రియులు. వారు నార చీరలను జింక చర్మములను ధరించుచుందురు. కందమూల ఫలములే వారి ఆహారము. వారు సూర్య భగవానుని వలను అగ్నిదేవుని వలను దివ్య తేజస్సులతో వెలసిల్లుచుందురు. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరను నియమితాహారులు, పవిత్ర జీవనులు. అచట యజ్ఞ కార్యకలాపములు జరుగుచున్నప్పుడు చేసెడి వేదమంత్ర పఠనములు మారుమ్రోగుచుండెను. అందువలన అది బ్రహ్మలోకతుల్యముగా ఖ్యాతి వహించెను. అందలి బ్రాహ్మణోత్తములు అందరును సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. మిగుల తేజోమూర్తియు కళ్యాణ గుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు ఆ తాపసాశ్రమముల సముదాయములను చూసి అల్లి త్రాడును ధనస్సు నుండి వేరు చేసెను. పిమ్మట వారు మునులను సమీపించరి. ఆ అరణ్యము దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ తాపసాశ్రము చూసి అక్కడుండేటటువంటి ఆ బ్రహ్మ తేజస్సును చూసినటువంటి శ్రీరాముడు ఇక ధనస్సుతో పని లేదని ఆ అల్లెత్రాడును తీసివేశను. అంత ఆనందం అనిపించింది శ్రీరాముని ప్రభువుకు. భూత భవిష్యత్తులను దర్శింపగల మహర్షులు తమ గడుకు వచ్చుచున్న రామలక్ష్మణులను మహాసాధ్వియగు సీతాదేవిని దర్శించి మిగుల సంతసించి వారికి ఎదురేగిరి. ధర్మనిరతులు తపోవ్రత దీక్షలున్నవారు త్రికాలజ్ఞులు అయిన మహర్షులు ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరామచంద్రుని లక్ష్మణుని
ఉత్తమురాలుగు సీతాదేవిని దర్శించి మంగళ శాసనములతో వారికి స్వాగతము పలికిరి. వనవాసులైన మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును, సౌకుమార్యమును, లావణ్య వైభవమును ఆశ్చర్యచకుతులై దర్శించరి. ఆశ్చర్యమును గొలుపునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన ఆ సీతారామ లక్ష్మణులను తాపసులు దేవతల వలె కనులెప్పరార్పక తదేక దృష్టితో చూచిరి. అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఎంత అందమైన వాడో మనకి ఇక్కడ ఆ తాపసుల యొక్క ఆశ్చర్యం జరిగినటువంటి వాళ్ళు చూస్తూ ఆశ్చర్యపోయారంట ఆ అద్భుత సౌందర్యమూర్తులైనటువంటి ఆ సీతారాములను చూసి. అంత అందమైన వాళ్ళు మహాత్ములైన ఆ మునులు సమస్త ప్రాణులకును హితమును చేకూర్చునట్టి శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయమునందలి ఒక పర్ణశాలయందు అతిథి మర్యాదలతో నివసింపచేసిరి. ధర్మ చరణ పారాయణులు, అగ్నివలే తేజోమూర్తులు, మహాత్ములైన మునీశ్వరులు విద్యుక్తముగా ఆజ్ఞపాద్యాదులతో శ్రీరాముని సత్కరించిరి. వాళ్ళు భూత భవిష్యత్ కాలాలను ఎరిగినవారు కావున శ్రీరాముని ఎరింగి వారు శ్రీరాముని సత్కరించిరి. పిమ్మట ధర్మజ్ఞులైన ఆ మునులు మహాత్ముడైన శ్రీరామునకు వనములలో లభించడి కందమూల ఫలములను, పుష్పములను సమర్పించి, ఓ ప్రభువు, ఈ ఆశ్రమం మీదే అని నివేదించుచు అంజలి ఘటించి ఇట్లు నుడివిరి. స్వామి నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించువాడువు. ఆర్తులైన మునులందరికీ శరణ్యుడువుగా ఖ్యాతికెక్కినవాడవు. ఎల్లరకును పూజ్యుడవు, మాన్యుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవ, ఇంద్రాది లోక పాలురలో చతుర్దాంశయే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును. సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యుడైన రాజు విషయమే ఇట్లున్నచో అవతార పురుషుడవైన నిన్ను గూర్చి ఇక చెప్పవలసినది ఏమి? మేమందరము నీ రాజ్యమును నివసించుచున్నవారము కనుక మా అందరి రక్షణ భారము నీదే. నగరమునందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభుడవు. ఓ రఘురామ, మేము శాపాయుధములను ప్రక్కన పెట్టితిమి. తపో విధులకు శత్రువైన క్రోధమును పరిత్యజించితిమి. జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు కనుక గర్భస్థ శిశువును తల్లి వలె అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను. మేము తాపసులము, మాకు క్రోధము ఉండదు. మేము ఇంద్రియములు జయించిన వారము. మాకు మా తపస్సులు తప్పించి ఇంక వేరే ఆలోచన ఉండదు. అవే మా సంపదలు. కాబట్టి మమ్మల్ని రక్షించేవాడవు నువ్వే ఓ ప్రభువు అని శ్రీరాముని స్తుతించెను. ఇట్లు పలికిన పిమ్మట ఆ మునీశ్వరులు అచడి వనములలో ప్రాప్తించడి పుష్పములను, కందమూల ఫలములను, వివిధములకు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలను నెరిపిరి. అగ్నివలే తేజస్సంపన్నులు, న్యాయ ప్రవర్తనలు అయిన తదితరులు మునులు, సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టిని గావించిరి. ఈ విధంగా ఆ తపస్శాస్త్రంలో ఉండేటువంటి మునులందరూ కూడా శ్రీరాముణ్ణి గుర్తించి ఆయనని అనేక రకాలుగా సేవలు చేసి సంతుష్టిని గావించిరి. ఇది అరణ్యకాండము మొదటి సర్గము. రెండవ సర్గం రేపు చెప్పుకుందాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ప్రథమస్సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమును అందలి అరణ్యకాండమునందు ఇది మొదటి సర్గము. ఈ రామాయణాన్ని అందరూ వింటూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను పొందాలని భగవంతుని ప్రార్థన. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం.